విపక్ష నేత జగన్ మిర్చి యార్డు పర్యటన సందర్భంగా సెక్యూరిటీ కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు వైసీపీ నేతలు. గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ పర్యటన టైంలో నాటి ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే వారు తిరగగలిగేవారా అని క్వశ్చన్ చేశారు. విపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా హౌ కేసీఆర్ ఇస్ ఎంజాయింగ్ ది ఎక్సీఎం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రిగా ఏ రకమైనటువంటి సెక్యూరిటీ పొందుతున్నారో ఇక్కడ ఈ రాష్ట్రంలో దానికి తిలోదకాలు ఇచ్చారు. ముఖ్యంగా ఐఎమ్ డిమాండింగ్ ది చీఫ్ సెక్రటరీ, యు ఆర్ ది పప్పెట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఐఎమ్ వెరీ చాలా అషేమ్గా ఉంది నాకు ఈ రోజున గుంటూరు జిల్లా ఎస్పీని, గుంటూరు జిల్లా ఐజీని చూస్తూ ఉంటే. అంటే యు ఆర్ టీచింగ్ అస్ ఎ లెసన్. రేపొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు నీకు అసలు కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశమా? గుంటూరుకు వస్తూ ఉంటే ఇవాళ కనీసం ఒక పోలీసుని కూడా లేకుండా మరి మొత్తాన్ని వదిలేసి ఏమీ తెలియనట్టుగా మరి వాళ్ళు యాక్ట్ చేస్తా అంటే కళ్ళు లేని కబోదుల్లాగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి గుర్తించాలి మీరందరూ కూడా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా ఎవరైనా కుమారుడు లోకేష్ కావచ్చు, ఎవరైనా మీటింగులు పెట్టగలిగే వాళ్ళ ఎక్కడైనా ఇలాంటి చిల్లర పనులు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినాయా? కాబట్టి ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బంది కూడా మీరు గాలికి వదిలేసి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు. పోలీసుల బాధ్యత ఏంటండి? కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులది. కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈ రోజు మనకు అర్థమైంది. ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు 40% కన్నా ఓట్ షేర్ ఉండి ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క Z+ కేటగిరీ సెక్యూరిటీ, అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి.